మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ పండిత నరేంద్రజీ గురించి తెలుసుకుందాం. శ్రీ పండిత నరేంద్రజీ హైదరాబాద్ ఉక్కు మనిషిగా కీర్తి గడించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన ఎన్నో ఉద్యమాలు నడిపారు. 1940వ దశకంలోనే వైదిక దర్శనం అనే పత్రికను నిర్వహించారు. ఈ పత్రిక ద్వారా నిజాం ప్రభువుల దమననీతిని, పక్షపాత వైఖరిని ఎండగట్టారు. నిజాం ప్రభుత్వ అత్యాచారాలను ఎదిరించిన ధీశాలి నరేంద్రజీ పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. రాజద్రోహ నేరం సైతం అనుభవించారు. ఎంత కఠిన శిక్షలనైనా తట్టుకొని ఎదిరించిన ఉక్కు మనిషిగా నరేంద్రజీ కీర్తి గడించారు. నరేంద్రజీ పూర్వీకులు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. వీరి తండ్రి రాయ్ కేశవ్ ప్రసాద్ సక్సేనా ఉర్దూ, పార్షిక భాషల్లో గొప్ప పండితులు. వీరు నిజాం ప్రభువులకు సన్నిహితంగా ఉండేవారు. నిజాం రాజుల ద్వారా శ్రీ రాయ్ కేశవ్ ప్రసాద్ సక్సేనా మున్సబ్దారీ పొందారు. ఆ మాదిరిగా వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. శ్రీ నరేంద్రజీ పూర్తి పేరు నరేంద్ర ప్రసాద్ సక్సేనా. 1907 ఏప్రిల్ 10న శ్రీ రామనవమి నాడు హైదరాబాద్లో జన్మించారు. నరేంద్రజీ ప్రాథమిక చదువులు స్థానిక హైదరాబాద్ పాఠశాలలోనే జరిగింది. ఈయన చిన్నతనంలోనే ఆర్య సమాజ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. 1930 ప్రాంతంలో లాహోర్లోని దయానంద ఉపదేశిక విద్యాలయంలో వైదిక సిద్ధాంతాలను, హిందీ, సంస్కృత భాషలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ఆయన. ఆ దరిమిలా ఆ తరువాత హైదరాబాద్కు తిరిగి వచ్చి ఆర్య సమాజ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆర్య సమాజపు మంత్రిగా, ఇంటర్నేషనల్ ఆర్యన్ లీగ్కు ఉపాధ్యక్షునిగా నరేంద్రజీ చాలా కాలం వ్యవహరించారు. నేడు హైదరాబాద్ ఆర్య సమాజ్ కార్యక్రమాలు వైభవపేతంగా జరుగుతున్నాయంటే అందుకు పండిట్ నరేంద్రజీ చేసిన విశేష కృషే ముఖ్యమని ఆర్య సమాజం నిర్వాహకులు అభిప్రాయపడుతుంటారు. అంతేకాదు 1938 ప్రాంతంలో నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్య సమాజం వారు నిర్వహించిన సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు గాను శ్రీ నరేంద్రజీకి నిజాం ప్రభువులు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలును పోలి ఉన్న కన్ననూరు జైల్లో నిర్బంధించారు. మహబూబ్ నగర్, శ్రీశైలం వెళ్లే దారిలో ఈ జైలు ఉంది. బహు అనారోగ్య విషమ వాతావరణ పరిస్థితులు ఈ జైలు ప్రాంగణంలో ఉండేవని స్థానిక చరిత్రకారుల రాతల వల్ల తెలుస్తోంది. ఇలాంటి జైల్లో 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక వైదిక దర్శనం పత్రిక సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ పత్రిక ద్వారా నిజాం ప్రభువుల నిరంకుశత్వాన్ని బాహ్యాటంగా వ్యతిరేకించిన నరేంద్రజీని రాజద్రోహిగా 1942లో నిజాం ప్రభుత్వం ప్రకటించింది. వైదిక దర్శనం పత్రికను నిషేధించింది. నిజాం ప్రభుత్వం వీరి ఆస్తిపాస్తులను జప్తు చేసి స్వాధీనపరుచుకుంది. ఈ చర్యలేవి ఆయన లక్ష్యాన్ని మార్చలేకపోయాయి. అనంతరం ఆయన ఆర్య సమాజం రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. పేద, బలహీన, బడుగు వర్గాల వారిని బలవంతంగా వారి మత మార్పులు జరిపితే వారందరినీ తిరిగి ఓ ఉద్యమంలాగా హిందూ మతంలోకి ఆయన ఆహ్వానించారు. ఆర్య సమాజం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే శ్రీ నరేంద్రజీ రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించే భారత స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, 1953లో హైదరాబాద్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మహాసభ ఆహ్వాన సంఘ కార్యదర్శిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా సుమారు 2 ఏళ్ల పాటు ఆయన పనిచేశారు. స్వామి రామానంద తీర్థ అనుయాయిగా ఆయన సూచనలు, ఆదేశాల మేరకు అనేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పండిట్జీ చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతావనిలో విలీనం కావడానికి విశేష ప్రచార కృషి చేశారు ఆయన. ఈ సందర్భంలో 1947లో జైలు శిక్ష అనుభవించారు. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వ పోలీస్ చర్య తర్వాత జైలు నుండి విడుదలై నగరంలో శాంతి భద్రతలు, శాంతి, మత సామరస్య సుస్థిరతకు రమానంద తీర్థుల వారితో కలిసి విశేష కృషి చేసి పలువురు పెద్దల ప్రశంసలు పండిట్జీ అందుకున్నారు. 1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ నగర నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత పండిట్ నరేంద్రజీ హిందీ ప్రచార అధ్యక్షులుగా, ఏఐసిసి సభ్యునిగా విశేష సేవలందించారు. పండిట్ నరేంద్రజీ గొప్ప వక్త. ఆయన ఉపన్యాసాలు ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. ఆర్య సమాజ సేవలకు, హిందీ ప్రచార ఉద్యమానికి, హైదరాబాద్ నగరంలో అనేక కళా, సాంస్కృతిక విద్యా సంస్థల అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన పండిట్ నరేంద్రజీ 1976 సెప్టెంబర్ 24న తుదిశ్వాస విడిచారు. తొలినాళ్ల నుండి బ్రహ్మచారిగానే ఉన్న పండిట్జీ రాజకీయ ప్రస్థానం నుండి వైదొలిగి 1975 ప్రాంతంలో సన్యాసం స్వీకరించి స్వామి సోమానంద్గా పేరు మార్చుకున్నారు. ఆ మహనీయుడిని స్థానిక ప్రజలందరూ నిత్యం స్మరించుకునేలా ప్రభుత్వం వీరి శిలా విగ్రహాన్ని కోటి ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ఆవిష్కరించింది. హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో విశేష పాత్ర పోషించిన నరేంద్రజీని జప్తికి చేసుకుంటూ హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజున కొన్నేళ్లుగా ఈ మహనీయునికి స్థానికులు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.